నారాయణ గారు చెప్తున్నారు అమరావతిలో 30% బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పార్కులు, సరస్సులు, లేక్స్ 30% ఉంటాయి అమరావతిలో. కాబట్టి ఇది ఒక చాలా ఆహ్లాదకరమైన నగరంగా ఉంటుందని ఈ మధ్యలో చెప్తాను. నువ్వు ఎలాంటి పంటల్ని నాశనం చేసి నువ్వు రాజధాని కట్టి ఇప్పుడు అక్కడ నువ్వేందో పార్క్ ఇస్తానంటున్నావు. 2 ఎకరాలు ఉన్న రైతు కూడా చాలా సేఫ్గా హ్యాపీగా 15 అడుగుల లోతుల్లోంచి నీళ్లు మనం ఊహించలేం. 15 అడుగుల బోరింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదు. తవ్వుకుంటే నీళ్ళు వచ్చేటువంటి పంటల్లో తీసుకెళ్ళి రాజధాని కట్టి ఎన్ని వందల అడుగుల ఫౌండేషన్ వేసినారో ఎవరికి తెలియదు, కాంట్రాక్టర్లు చెప్పరు. ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ కేవలం ఫౌండేషన్స్కే భూమిలోకి వెళ్తా ఉందో ఎవరికి తెలియదు. తాత్కాలిక సచివాలయం అని చెప్పేసి ఒక 1100 పైన కోట్లు, ఇప్పుడు ఆ టవర్లు ఈ టవర్లు అని చెప్పేసి ఒకవైపు సాంకేతికంగా నేను ఏఐ క్వాంటమ్ అని మాట్లాడుతూనే ఇంకొక వైపు భారీ భవనాల మీద వేల కోట్లు వృధా చేస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానికి ప్రధాన బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంటారు.